నువ్వు చేసే ఒక నిర్ణయం నీ లైఫ్ని ఒక టర్న్ చేయొచ్చు. నువ్వు చేసే ఒక పిచ్చి నిర్ణయం నిన్ను పాడు చేయొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం పేతురు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. జన సమూహం ఆయన వెంటబడతా ఉన్నారు, గుంపులు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. నైట్ అంతా పోయి షికారు చేశాడు, వేటాడాడు, కానీ ఒక్క చేప బళ్ళ దులిపేసుకుంటున్నాడు, నాసు పీస్ అంతా ఏరుకుంటున్నాడు. వలలు శుభ్రం చేసుకుంటుంటే వచ్చాడు గుంపును వేసుకొని. వచ్చి, అయ్యా జనం నా మీద పడుతున్నారు, నేను ఆ దోణి ఎక్కుతాను, కొంచెం నీళ్ళలో పంపిస్తే ఆ నీళ్ళలో నేను ఉంటాను, వాళ్ళు ఒడ్డునుంటారు, నేను చెప్పాలనుకున్నది చెప్తాను, నాకు కొంచెం స్థలం ఇస్తావా అని అడిగాడు. దాన్నే ఉంది నాయన బోధకుడా, దాన్నే ఉంది, రా. ఎక్కించుకున్నాడు. నిర్ణయం నంబర్ 1, యేసుని దోణిలోనికి చేర్చుకునుట అతడు చేసిన మంచి పని. ఏవి ఎక్కించుకోవటో ఒక చేప కూడా బళ్ళేయడం, మేమంతా ఇబ్బంది పడుతూ ఉంటే మాకు ఏం చేయాలో అర్థం కాక, అది ఆ దోణి పో అనలా. కొంతమంది పక్కన వాళ్ళు చెబుతారు, యేసు ప్రభు గురించి బాగా చెబుతున్నారు, పోరాదు అంటారు. ఏం రాదు, ఏం పొందదు బాప్తీసం. పక్కన వాళ్ళకి తెగబొడిసిద్ది, తీసుకో నువ్వెందుకు తీసుకో, నేను ఇప్పుడు కాదులే. అట్లాంటి సాకులు చెప్పలా చక్కగా ఎక్కించుకున్నాడు దోణి. మాట్లాడాడు బోధకుడు, అయిపోయింది. ఈ దోణికి వెళ్ళి చూస్తే ఖాళీ, ఏం లేవు. నీ దోణిని కొంచెం లోతుకు నడిపించు, కుడి ప్రక్కన వలవేయ. బోధకుడా, నీదేమో వడ్రంగం పని, మాకేమో చిన్నప్పటి నుంచి చేపల వేట, నీకంటే ఎక్కువ అనుభవం నాకుంది. మధ్య సముద్రంలో పోయేసిన వాళ్ళ పళ్ళ ధరని ఏమి ఉండవు, నీకు తెలియదు అనుకుంటా అని అడ్డం చెప్పలా. రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఒక్కటైనా దొరకలే, అయినను నీ మాట చొప్పున వల వేతునని. వాస్తవంగా సముద్రంలో వేటాడినోడికి ఒడ్డున వల వేయటం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే ఉండవు అక్కడ. ఒడ్డున చేపలు పొరపాటును కూడా ఉండవు. నడి సముద్రంలో దొరకని ఒడ్డున ఎట దొరుకుతాయి అంటే ఏం జరిగిందో యేసుకు తెలుసు, కానీ పేతురుకి ఏం తెలుసు? ఆయన మొహమాటానికి ఆయన చెప్పాడు కాబట్టి వల అయిపోతే మర్యాద కాదు, బోధకుడు చెప్పాడు కదా అని వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత అంటే ఎక్కింది ఒక దోణిలో, నింపింది 2 దోణిలు. స్తోత్రం చెప్పండి. నా ప్రభువు ఎక్కింది ఒక దోణి, నింపింది 2 దోణిలు. 2 దోణిలు. ఎవరు ఈ 2 దోణిల చేపలు? ఎవరు ఎక్కించుకున్నారో, ఎవరు వాళ్ళు వేశారో ఆయనే. ఓకేనా? రైట్. ఒడ్డుకు చేరినాయి.